దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, గొప్పవారిగా మార్చబడాలని, ఉన్నతమైనటువంటి స్థితి స్థానాన్ని మనం అనుభవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారండి. అది అవసరం కూడా. దాని కొరకు రాత్రింబవళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, రకరకాల కొత్తగా ఆలోచనలు చేసి రకరకాల ఇన్వెన్షన్స్ చేస్తూ ఉంటారు. అనేక రకాల వ్యాపార మార్గాలు కూడా ఎన్నుకొని అభివృద్ధి చెందుతూ ఉంటారు. కొంతమంది అయితే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడాలి అంటే, ఆ ఆశీర్వాదం శాశ్వతంగా అతను పొందుకోవాలి అంటే అది దేవుని వల్లనే సాధ్యమవుతుంది. ఆయనే ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, హెచ్చింపజేస్తాడు. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదము తరతరములకు ఉంటుంది, అది వాగ్దానముగా నిలిచి ఉంటుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో దేవుడి రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు దేవాది దేవుడే, సర్వాధికారి, సర్వమును సృజించినటువంటి దేవుడు అబ్రహాము అనే వ్యక్తితో మాట్లాడుచున్నాడండి. అబ్రాహాము అనే వ్యక్తితో ఆయన మాట్లాడుచు ఏమంటున్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని అబ్రహాము గారు విశ్వసించి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏమి చేయమంటే అది చేశాడండి. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్న వేయకుండా పూర్తిగా లోబడిపోయి దేవునికి దైవ చిత్తంలో నడుచుకున్నాడు. కాబట్టి ఆ అబ్రహాము గారి యొక్క సంతానము ఇప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడి ఉంది. రాబో తరాల్లో కూడా ఆ సంతానం ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు, నేను, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన కట్టడలు, విధులు అనుసరించి నడుచుకోవాలండి. దేవుడు ఏమి చెప్తే అది తూచా తప్పకుండా మనం పాటించాలి. కుడికైనను ఎడమకైనను తొలగిపోక తిన్నగా ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఈనాడు మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మిమ్మల్ని దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అంటే మన ఎదుట 2 మార్గాలు పెట్టాడండి. ఒకటి జీవ మార్గము, 2 మరణ మార్గం. నువ్వు ఏ మార్గం కోరుకుంటావో కోరుకో. నువ్వు బ్రతుకున్నట్లుగా జీవాన్ని కోరుకోమని సజెషన్ కూడా దేవుడు మనకిచ్చాడు. స్వేచ్ఛను మనకిచ్చాడండి. ఓ మనుషులారా, మనకు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఓ మనుషులారా, మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. సృష్టికర్తను తెలుసుకొని ఆయన విధించినటువంటి కట్టడలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే జీవాన్ని పొందుకుంటాము, నిత్య ఆశీర్వాదానికి కారకులుగా ఉంటాం. అదే సృష్టికర్తని విడిచి సృష్టిని కానీ మనం పూజిస్తే, మనుషులు చేసిన దేవుళ్ళను మనం పూజించామంటే చివరికి మనము నరకానికి ఆహుతి అయిపోయి అగ్నిలో కాలిపోతాం. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ దినాన ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నారు. అయితే ఆయన మార్గంలో నడవండి. అయితే దేవుని చిత్త ప్రకారం మీరు నడుచుకోగలిగితే, వాక్యానుసారమైన జీవితం మీరు జీవించగలిగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ సంతానం అభివృద్ధి చేసి విస్తరింపచేస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.